హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో తిరుమల అన్నప్రసాదంలో వడ్డించి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో అయితే చేసి చూపిపోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఫస్ట్ అయితే చింతపండు ఇలా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో మనకి ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవాలండి ఖచ్చితంగా. వాష్ చేసి పెట్టుకున్న చింతపండులో కొన్ని వాటర్ వేసేసుకొని చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ సరిపోతుంది అంతే. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పలో ఒక హాఫ్ చిప్ అయితే నేను తీసుకున్నానండి. మీరు కనుక కొంచెం ఎక్కువ కొబ్బరి తీసుకున్నట్టయితే చింతపండు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. నేను చిప్పలో ఒక హాఫ్ చిప్ప వేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడా ఒక 15 అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఘాటు తక్కువ ఉన్నట్టయితే ఒక 20 వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి దేవస్థానంలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఫుల్ గా అయితే ఫ్రై చేస్తారండి. మనం ఇంట్లోనే తక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి జస్ట్ ఇట్లా ముక్కలు మునిగే అంత ఆయిల్ వేసుకుంటే మనకి ఏంటంటే అదే ఫ్లేవర్ వస్తుంది, అదొక స్మోకీ ఫ్లేవర్ లాగా. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేది మరీ నల్లగా వేపేయకుండా ఇలా గోల్డెన్ కలర్ రానివ్వాలండి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది కొబ్బరి పచ్చడి అనేది. చూడండి, ఇలా దోరగా ఫ్రై అవ్వాలి, అంటే మంచి గోల్డెన్ కలర్ రావాలండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొబ్బరి ముక్కలన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూసారు కదండి, మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడ చిన్నగా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ స్టెప్ లో పెడతాను. నెక్స్ట్ ఏమో ఎండుమిరపకాయలు కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా మరీ నల్లగా అయ్యేలాగా చేయకండి, ఇలా కొంచెం దోరగా వేగుతున్నప్పుడు ఇంకా ఈజీగా ఇలా తీసేయండి. అప్పుడు ఏంటంటే మొత్తం ఈవెన్ కలర్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్స్ ఏమో మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్ని కొబ్బరి చిప్పలో ఒక హాఫ్ చిప్పకే మెజర్మెంట్స్ చెప్తున్నాను, అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చెనపప్పు మినపప్పు కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి 2 స్పూన్సే వేసుకున్నాను. మీకు అర్థం అవ్వాలంటే మనం ఇంట్లో పెరుగు వేసుకుంటాం కదండి, గంట, చిన్న గంట, దాంతో ఒక గంట వేసుకోండి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులు కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ దినుసులు కూడా చిన్నగా తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా స్టెయిన్ చేసేసుకోండి. ఈ ఆయిల్ మనం కర్రీస్ లో వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. లాస్ట్ లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఉంచుకున్నాం కదండి, ఈ ఆయిల్ లో 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను పెద్ద స్పూన్ తో. చిన్న స్పూన్ తో ఒక హాఫ్ స్పూన్ ఏమి ఇక్కడ జీలకర్ర వేసుకోండి. ఈ ధనియాల జీలకర్ర మనం పచ్చిశనగపప్పుతో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. బట్ అప్పుడు ఏంటంటే ఆయిల్ లో ఫ్రై చేస్తాం కదా, ఈ ధనియాలు వస్తాయి కానీ జీలకర్ర అనేది ఈజీగా రాదు కదా. సో అందుకోసం నేను ఇక్కడ తక్కువ ఆయిల్ లో ఫ్రై చేసేసుకున్నాను, అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని చెప్పి. మీకు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ధనియాల జీలకర్ర కూడా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసి మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. కొబ్బరి పచ్చడికి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువ అయితే అస్సలు బాగుండదు. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసేసుకున్నాను ఒకేసారి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. చూడండి, ఖచ్చితంగా ఎండుమిరపకాయలు అనేవి నల్లగా అయితే చేయకండి, ఇలా ఈ కలర్ లో వస్తేనే మంచి కలర్ వస్తుంది పచ్చడి. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇవ్వండి. అలా ఒక పల్స్ ఇస్తే ఏంటంటే మనకి పౌడర్ గా అవుతుందండి పచ్చడి అనేది. ఇప్పుడు చూడండి, ఇలా అవుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి స్పూన్ తో గంటతో మిక్స్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈవెన్ గా మనకి దినుసులు అనేవి కలుస్తాయి. ఇలా ఈ పచ్చడి అనేది మరీ స్మూత్ గా ఉండదండి, మనకి దేవస్థానంలో కొంచెం పలుగ్గానే ఉంటుంది కాబట్టి నేను పలుగ్గానే చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే స్మూత్ గా కూడా చేసుకోవచ్చు, బట్ ఫ్లేవర్ అనేది ఎక్కడ మారదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే వేసేసుకున్నానండి. చింతపండుతో పాటే ఎక్కువ వాటర్ వేయకూడదండి, గమనించారు, తక్కువ వాటర్ తోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పల్సులు ఇచ్చాను బ్యాక్ కి. చూసారా అండి, పచ్చడి అనేది మనకి ఇలా గట్టిగానే ఉంటుంది కదా దేవస్థానంలో. సో నేను అందుకే అదే టెక్స్చర్ చేసుకున్నాను. మీకు కొంచెం నచ్చినట్టయితే పలచగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపే మంచి హైలైట్ అండి పచ్చడికి. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూనే ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ వేసుకోండి, ఫ్లేవర్ ఎక్కడికి పోదప్పుడు. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం ఇక్కడ జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. జీలకర్ర కొంచెం అలా చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. మీరు గమనించారా అండి, మనకి పచ్చడి తింటే ఇంగువ ఫ్లేవర్ వస్తుంది కదా దేవస్థానంలో. మీకు ఖచ్చితంగా అదే ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. చిన్న స్పూన్ తో హాఫ్ స్పూన్, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి, అలాంటి స్పూన్స్ తో ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ఇంగువ వేసిన తర్వాత ఆ వేడికి ఒక్కసారి అలా చిటపట్లు ఆడించి
ఉడికించి వేడివేడి తాలింపు అనేది పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే తాలింపు అనేది వేయండి. అప్పుడు ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా పచ్చడికి పట్టి టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే ట్రై చేసి మీరే చెప్పండి మీకు ఎలా కుదిరిందో. ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ అస్సలు మిస్ చేయకండి. అస్సలు ఫ్లేవర్ అనేది ఎక్కడ పోకుండా మంచిగా అయితే చేసి చూపించానండి. ఈ కొబ్బరి పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. చూసారా అండి, ఇలా ముద్దలాగా చేసేసుకొని వేడివేడి అన్నంలో ఈ ముద్ద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అద్భుత అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేయొద్దు. నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.